వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేషి కుటుంబ సభ్యులు. సిరిసిల్లలో హైటెన్షన్. ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలో జయప్రదం చేయాలి. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన మహాసభలకు జయప్రదం చేయాలి. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ సమావేశానికి సింగిటి సాంబయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్ చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ మరియు నాయకులు ఎన్ చందర్ మాట్లాడారు. నా పేరు సింగటి సాంబయ్య. నేను కేంద్ర కమిటీ సభ్యుని. రైతులు, కార్మికులకు, అసంఘటిత కార్మికులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఐక్య కమ్యూనిస్టులుగా కలిసి ప్రజల ముందుకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా ఒక వామపక్షవాదిగా ప్రజల మన్ననలను అదే రకంగా పత్రికా రంగం, మీడియా, ప్రెస్ మీడియా వీరందరి ఆ ఆలోచనతోనే మా మహాసభలను జయప్రదం చేయాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ సమావేశాన్ని మీరు అందరూ హాజరైనట్టు. నా పేరు లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు మా ఈ రాష్ట్ర కార్యాలయంలో కామ్రేడ్ సింగటి సాంబయ్య గారి అధ్యక్షతన ఈ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతూ ఉన్నది. రేపు ఎల్లుండి అంటే మే 26, 27, 28 3 రోజుల పాటు వరంగల్ మహానగరంలోని సాయి కన్వెన్షన్ హాల్లో ఎంసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మహాసభలకు దేశ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా ఎంసీపీ అఖిల భారత స్థాయి నాయకులు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది మేధావులు, ఇతర కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా హాజరవుతున్నారు. అలాగే 27వ తేదీ నాడు భారీ రైతు బహిరంగ సభను, ప్రదర్శనను కూడా వేలాది మందితోటి జరుపుతూ ఉన్నది. కాబట్టి ఈ మహాసభల విజయవంతంగా వరంగల్ నగర ప్రజలు, మేధావులు, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరులు, అభిమానులు, అట్లాగే వివిధ వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, రైతులు, కార్మికులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ఎదుర్కొంటూ ఉన్నది. కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయి. 44 రకాల కార్మికుల చట్టాన్ని హరించి వేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం. అట్లాగే రైతాంగానికి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేసింది. రైతాంగ ఉద్యమాల పోరాటం ద్వారా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఢిల్లీలో జరిగినటువంటి ఆ రైతాంగ పోరాటానికి తల ఒగ్గి మొత్తం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుని, కానీ మళ్ళీ గుడ్డిదారిగా పరోక్షంగా ఆ చట్టాలను అమలు చేయాలని ఇస్తుంది. అట్లాగే విద్యారంగంలో కూడా మొత్తం హక్కుని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కుని హరించి వేసి మొత్తం కేంద్రంలో నూతన విద్యా విధానం 2025 అనే చట్టాన్ని తీసుకొచ్చి అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని పెంపొందించే విధంగా పాఠ్యాంశాలలో
పురాతనమైనటువంటి భావజాలం హిందుత్వ భావజాలాన్ని పెంపొందించే పాఠ్యాంశాలలో పాఠాలుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే ఒక రకంగా సైన్స్ను అభివృద్ధి చేసినటువంటి యూనివర్సిటీలను మతపరమైనటువంటి యూనివర్సిటీగా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. యూజీసీ ఉన్నటువంటి వాటి ఉల్లంఘన చేస్తూ మొత్తం విద్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వైద్య రంగంలో కూడా అనేక రకాలుగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. రోడ్లు ఇతర సేవా రంగాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యాన్ని గత వర్గాలను వ్యతిరేకంగా అసంఘటిత సంఘటిత కార్మిక కర్షక సంఘాలన్నింటినీ ప్రతిరాటి తీసుకురావడమే జనతా ప్రజాస్వామ్య వ్యక్తుల లక్ష్య సాధన వైపు మా ఎంసీపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. నాడు సాయి కన్వెన్షన్ హాల్ నుంచి భారీ ప్రదర్శన రైతులు కార్మికులు విద్యార్థులు అందరితోటి ప్రదర్శన ఉంటుంది. ఇస్లామిక్ గ్రౌండ్ ఎంజిఎం ఎదురుగా ఉన్నటువంటి ఆ స్థలంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతున్నది. ఈ బహిరంగ సభకు రాష్ట్రంలోని అనేక మంది వామపక్ష నాయకులతో పాటుగా మా పార్టీ శ్రేయోభిలాషులు మేధావులు కూడా హాజరవుతారు. వారి యొక్క ప్రసంగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ భారీ ప్రదర్శన బహిరంగ సభలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కన సంజీవిని జెనరిక్ మెడిసిన్ షాప్ను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారని షాప్ యజమానులు మహబూబ్ హుస్సేన్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో షాప్ యజమానులు మహబూబ్ హుస్సేన్ విజయలక్ష్మి మాట్లాడుతూ 20% నుండి 80% వరకు డిస్కౌంట్లు, ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన గుర్తింపు పొందిన కంపెనీల నుండి నరికి మందులు అందుబాటులో అతి తక్కువ ధరలో ప్రజలకు అందించేందుకు సంజీవిని జెనరిక్ మెడిసిన్ షాప్ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కర్నూలులో లక్ష్మీనగర్లో సంజీవిని జెనరిక్ మెడికల్ షాపును మన టీజీ భరత్ గారు మినిస్టర్ గారు ప్రారంభించారు. దీనివల్ల ఏంటంటే అన్ని కంపెనీస్ అన్ని బ్రాండెడ్ కంపెనీస్లో జెనరిక్ మందులు దొరుకుతాయండి. చాలా తక్కువ ధరకి దొరుకుతాయి. బయట పోల్చుకుంటే ఇక్కడ మీకు 20 to 80% వరకు డిస్కౌంట్ వస్తుంది ప్రతి ఒక్క మెడిసిన్ మీద. అన్ని బ్రాండెడ్ కంపెనీస్ అంటే సిప్లా, ర్యాన్బాక్స్, ఆల్కెమ్, అబౌట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి అన్నిటికీ దొరుకుతాయి. డయాబెటీస్ కి కానీ అందరికి మెయిన్ ఏంటంటే డయాబెటిక్ అండ్ కార్డియాక్ వీటి మీద వేలు ఖర్చు పెడుతుంటారు. మన దగ్గర అన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి. అన్ని తక్కువ ధరలోనే లభిస్తాయి మీకు. దీనివల్ల మీకు ప్రజలందరూ ఉపయోగించుకొని లాభపడతారని మేము కోరుచున్నాము. ఈ జెనరిక్ మందుల్ని దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి మన సారు టీజీ భరత్ గారు మినిస్టర్ గారు రావడం జరిగింది. దీని గురించి సార్ కూడా చెప్పడం జరిగింది. అందరూ దీన్ని వినియోగించుకొని లాభపడతారని మేము కోరుచున్నాం. నా పేరు విజయలక్ష్మి అండి. నేను గత 10 సంవత్సరాలుగా జెనరిక్స్ నే స్టార్ట్ చేస్తున్నాము. జెనరిక్ లో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క డిసీజ్ కి మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి.
మీకు కిడ్నీ డయాలసిస్ మర్చిపోయినానండి. డయాలసిస్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు బయట ఒక వ్యాక్సిన్ వచ్చేసి సుమారుగా 2000-3000 పడుతుంది ఒక ఇంజెక్షన్. వాళ్ళు ఎవ్రీ వీక్ ఒకటి వేపించుకోవాల్సి వస్తుంది. కానీ మన దగ్గర 300కి మాత్రమే దొరుకుతుంది. అది కూడా బ్రాండెడ్ కంపెనీని మాత్రమే దొరుకుతుంది మన దగ్గర. సో డయాలసిస్ కస్టమర్స్ ఎవరున్నా కూడా మన షాప్ దగ్గరికి వచ్చి, లక్ష్మీ నగర్ లో ఉందండి మన షాపు, ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 వాగ్దానాలతో గద్దెకెక్కిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం తప్పదని బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయిలో సమావేశాలు తీర్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయిలో సమావేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చంద్ర హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాళేశ్వరం బూచి చూపించి ఓట్లు దంచుకుందన్నారు. తప్పులను కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తప్పుల మీద తప్పులు చేస్తుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రియతమ నాయకులు జిల్లా అధ్యక్షులు డిప్యూటీ మేయరు అభిషేకరావు గారు, మురళీధరరావు గారు, సీనన్న, మారుతి గారు, పల్లెపల్లి రవి గారు, ఇక్కడ ఇదంతా ప్రజానికానికి తెలుసు. ప్రజలు ఎప్పుడు ముందుకు రారు. మాది కార్పొరేటర్ గారు, వేదికగా వచ్చిన నాయకులకు మరి యొక్క సమావేశానికి చిన్నపాటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆంధ్ర పాలనలో విసిగి వేసాడుతున్న సమయంలో మరి ఎన్నో సంవత్సరాలు దాదాపు మీరందరూ విన్నారు. ఎన్ని సమావేశాలు దాదాపు 4-5 తీర్మానాలు ప్రవేశపెట్టారు. మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ దేని గురించి తోలించింది, దీని నాయకుడు మరి ఈ పార్టీని ఎందుకు ప్రవేశపెట్టారు, కేసీఆర్ ఏమి ప్రత్యేకంగా గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గౌరవనీయులు అపర భగీరథుడు కేసీఆర్ గారు తెలంగాణకు ఒక జీవధారం ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు చేసి, మోసపు ప్రచారాలు చేసి ఒక పీడర పొంగిపోతే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరవేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ రామగుండం నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. వీళ్లకు ప్రజల నుండి తప్పకుండా గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతల పర్వం, అభివృద్ధి పేరిట, రోడ్డు వెడల్పు పేరిట కూల్చివేతల పర్వం జరుగుతూ ఉంటుంది. కూల్చివేతలలో చిరు వ్యాపారస్తులు, అనేక మంది చిన్న వ్యాపారస్తులు ఆర్థిక పరమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది. వారికి వ్యాపార నష్టం జరుగుతూ ఉంటుంది. వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క సర్వసభ సమావేశం. ఇవ్వని పక్షంలో
ప్రతి డివిజన్లో ప్రతి గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి నాయకులు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని గ్రామాన ఇలా డిమాండ్ చేస్తూ కార్యాచరణతోని పోబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మునీరన్న తెలంగాణ ఉద్యమంలో గొప్ప టూ వీలర్ మెకానిక్ల కొరకు ప్రత్యేక కార్పొరేటర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి బాబు ప్రభుత్వాన్ని కోరారు. టూ వీలర్ మెకానిక్ సమస్యల సాధన కొరకు నగరంలో వరంగల్లోని రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి జఫర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టూ వీలర్ మెకానికులు కనీసం ఆదాయం లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని, మెకానికులు బైక్ రిపేరింగ్ చేసే సమయంలో ఆయిల్, పెట్రోల్ పొగ వలన అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఆసుపత్రికి వెళ్తే కనీసం వైద్య పరీక్షలకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెకానికులకు ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందించి ఆదుకోవాలని వారు కోరారు. అంటే మనం వాళ్ళని కూడా ఆలోచించి సబ్జెక్టు పరంగా చెప్పి నిదానంగా చెప్పి ఇది కాదు విధానం వినడు. అటువంటి కొన్ని చేసినప్పుడు అన్ని పనులు డబ్బులు వస్తాయి కాదు, కొన్ని మన మీద కూడా వస్తాయి. మాకు తెలియదండి, సందర్భాన్ని బట్టి 3-4 లక్షలు జమ చేసి లాస్ట్ ఏం చేస్తారు, పైసలు డెబ్బైలో పెడతారు. కానీ మనం మెకానిక్ ఏం చేస్తాడు, 20 సంవత్సరాల బండి నాకు తెలిసి నేను 99లో చేస్తుంది, 99లో మెకానిక్ ఫీల్డ్కి వచ్చినండి. కానీ 97-99 ఎస్ఎస్సీ బ్యాచ్ అయిపోయి మాకు బరువు ఉండేది. ఆయన మా అమ్మ బతకడుకోమని ఆయన బలక్షన్ తెగిపోయింది. ఇటు ఇట్లా చేస్తాను అంటే మా అమ్మ మెకానిక్ శాతం పంపించింది. నేను మెకానిక్ నేర్చుకున్నాను. నేను 99లో మెకానిక్కి వచ్చిన తర్వాత నాకు ఇంకా అంటే చిన్నప్పటి నుంచి ఆగిసిపోయింది. కానీ 26 జనవరి కానీ ఈ మార్కెట్ చాలా స్కోప్ మన లాంగ్వేజ్ దాన్ని బట్టి అక్కడిక్కడ మాట్లాడుకుంటే అలవాటైంది. అయితే విషయం అంటే డాక్టర్ అన్ని పీడిని 70 చెప్తాడు, కానీ ఒక మెకానిక్ ఏసీలో పోయి 70 చెప్తాడు. కానీ మన మెకానిక్ 2000 మోడల్ అంటే 20 సంవత్సరాలు 20 సంవత్సరాల బండి అయినా సరే జెన్యున్ పాస్ చేస్తే దానిమ్మ ఈ ఒక ఇప్పుడు షోరూమ్ బండిలాగా చేసే దమ్ము ఒక మెకానిక్ లో ఉన్న దమ్ము. ఇక మన డాక్టర్ల మీద ఒక రకంగా గొప్ప వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియాకు నా తెలంగాణ రాష్ట్ర ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా మమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ హాల్కి వచ్చి మా మెకానిక్ల కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్క మా జిల్లా ఎడుకోడూరు మండలం ప్రతి మెకానిక్ తరఫున పేరు పేరున మీకు అందరికీ యజమానికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నామని. మా ఉద్దేశం ఏంటంటే మెకానిక్ స్థితిగతులు మా ప్రోగ్రామ్ ఇలా తీర్మానం అదే. మెకానిక్ స్థితిగతులపై అంటే మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే మండల వైద్యులు తిరుగుతూ ప్రతి మెకానిక్ ఎలా ఉన్నాడు, అసలు వ్యవస్థ ఏంది, మేము చేస్తున్న పని ఏంది, మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. మేము ఈ మెకానిక్ ఉండేవాడికనే ప్రతి ఒక్క కస్టమర్ బండి కొంటున్నాడు. దానికి డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, టూ వీలర్ మెకానికే కానీ ఎవరో చేసుకుని బండి కొనవలసిన కస్టమర్ వాళ్ళు రిపేర్ చేసుకుంటారు మాత్రం కొనుక్కోరండి. కానీ ప్రభుత్వాలకు కోట్ల రూపాయలు ఈ ఉన్న మా కంపెనీలు అన్నీ కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాయలు ఇస్తున్నాయి. ఆయన కుటుంబం ఇప్పుడు ఈ రోజు ఆయన కాలో చేయబోయి ఆయన బతకలే స్థితిలో ఉన్నప్పుడు ఆయన కబురు పెట్టాలి. మేము మెకానిక్లో మేము మంచి 100 రూపాయలు ఈ వాట్సాప్ పొందరగొట్టుకొని వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్నాం. అది ఎన్ని రోజులు అర్థం, 1 నెల 2 నెలలు 3 నెలలు అంతకంటే ఎక్కువ లేవు. ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఈరోజు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాం మనందరూ తెలిసిన విషయమే సార్. కాబట్టి ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసే డిమాండ్ మాది ఒకటే, మా మెకానిక్లకు హెల్త్ కార్డు ఇమ్మీడియట్గా ఇవ్వాలి, మెకానిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్న పనుల లెక్క కాదు, ఇప్పుడు BS6 వచ్చింది. BS6 అంటే అందరికీ పన్నెండు పనులు వేసి ఇప్పుడు మీకు తెలుసు సార్, పార్టీ రాజకీయ పార్టీస్ ఉండదు. ఎందుకంటే BS6 వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఉంటుంది. ఆ BS6 రిపేర్ ఈరోజు చేయాలంటే ఆ స్పెషల్ టూల్స్ మా దగ్గర ఉండవు, కొన్ని స్తోమత మా దగ్గర ఉండదు. ఆ ల్యాప్టాప్ మెయింటైన్ చేయాలంటే మా దగ్గర కాదు. కాబట్టి మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, RTI ఆఫీస్ ద్వారా ఒక సర్టిఫికేట్ ఇస్తూ మా మెకానిక్ల ట్రైనింగ్ ఇవ్వాలి, ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలి. గవర్నమెంటే మాకు గుర్తించాలి. పట్టాలేని ఇంజనీర్ల మేమే, పట్టాలేని డాక్టర్ల మేమే కదా, చదువుకున్న లెవెల్ మెకానిక్లు ఇప్పుడు కాలేదు. కాబట్టి మాకు అది సహకారాలు అందించాలి. అదేవిధంగా మెకానిక్లకు ఒక 5 లక్షల రూపాయలు ఇలాంటి డిమాండ్ లేకుండా కులాలు బిల్లాలు చూడకుండా మెకానిక్లుగా మమ్మల్ని గుర్తించి ఒక 5 లక్షల రూపాయలు మాకు స్పెషల్ టూల్స్ కొనుక్కోవడానికి ప్రభుత్వం మాకు మంజూరు చేయాలనుకుంటున్నాం. 50% సబ్సిడీతో ఇవ్వాలి సార్. తోడేటి బాబు ఈ రోజు జరిగిన కార్యక్రమం చెప్పండి సార్.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఖ్యమంత్రి జిల్లాలను పిలిచి ఇక్కడ మెకానికల్ శిక్షణ వర్క్ చేసే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఎంతమంది వచ్చింది? ఇక్కడ 500 మంది వచ్చింది. అన్ని జిల్లాలు 33 జిల్లాల నుండి 500 మంది వచ్చింది. జై మెకానిక్, జై మెకానిక్. మంచిర్యాల జిల్లా కాత్యానపల్లి మున్సిపాలిటీలో నూతన వధువరులు మరియు మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రామలింగు తనయుడు సుహాన్ మాధురులను ఆశీర్వదించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి. గద్దెరాగడి ఇటీవల మృతి చెందిన కురుమ రామయ్య బాధిత కుటుంబాలకు పరామర్శించి ఎమ్మెల్యే మరియు భీమారంలోని గొల్లవాగు ప్రాజెక్టులను నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సందర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. ఈజీ మనకి అలవాటు పడిన యువత సాంకేతిక నైపుణ్యం కలిగి యువకులు కంప్యూటర్ సిస్టమ్ నెట్వర్క్లు మరియు ఇతర సాంకేతిక వ్యవస్థలో లోపాలను కనుక్కొని లేదా సరిదిద్దడం ద్వారా నియంత్రించగలరని వారి చట్టబద్ధమైన మరియు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, వారణాసి ప్రసాద్, వాలి, సురేష్, రాజు, రవిలు తెలిపారు. నా పేరు వారణాసి ప్రసాద్. భూమి ది ఎర్త్ పత్రిక మాసపత్రిక ఎడిటర్ను. నిన్నటి రోజున నేను ఈ ఫైలింగ్ చేయడానికి వెళ్తే నా యొక్క పేపర్ను ఎవరో హ్యాక్ చేశారు. ఎటువంటి డీటెయిల్స్ రావడం లేదు. దీని మీద నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కొద్దిగా ఎంక్వైరీ చేసి నా మాసపత్రికను మళ్ళీ నాకు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సైబర్ నేరగాళ్ళ మీద కొద్దిగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. ఈరోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయనేది తెలిసిన సత్యమే. అయితే యువత చిన్న నేరాలకు అంటే చైన్ లాక్కెళ్ళడము, ఇంట్లో దొంగతనం చేసేది మాత్రమే మొన్నటి వరకు జరుగుతుంది. అయితే ఈరోజు కంప్యూటర్ ముందర కూర్చోవడం, ఎవరైతే ఏ విధంగా వాళ్ళ నుంచి అకౌంట్ ఓటీపీ వచ్చిందని చెప్పేసి ఓటీపీ తెలుసుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్న నగదంతా కాల్ చేయడం సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈరోజు మన వారణాసి ప్రసాద్ గారి మంత్లీ మ్యాగజైన్ భూమి ఎర్త్ మ్యాగజైన్ని కొందరు దుండుగులు హ్యాక్ చేసినట్లు మాకు అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారి స్పందనలో వచ్చి మేము ఫిర్యాదు చేయడానికి వస్తే ఇక్కడ డిఎస్పీ బాబు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చేతికి మేము మా సమస్యతో కూడిన వినతి పత్రం ఇచ్చాము. కనుక ఈ హ్యాక్కు గురైన భూమి ఎర్త్ పత్రిక మంత్లీ మ్యాగజైన్పై సమగ్ర విచారణ చేయాలి. ఇది హ్యాక్ చేయబడిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేస్తే ఇలాంటి సంఘటనలు ఇంకా ఏమైనా జరుగుతున్నాయా, ఇంకా ఏమైనా జరిగాయా, వారికి తెలియని సమస్యలు ఎన్నో ఉన్నాయి. పోలీసులు వీటిపైన సమగ్ర విచారణ చేసి ఇలాంటి హ్యాక్ గురైన
పార్టీ పైన సమకూర్చేసి న్యాయం చేయగలరని చెప్పి మేము పోలీసు వారిని కృతజ్ఞతలు తెలుస్తూ వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రధాని మోదీ ర్యాలీలో కర్నల్ సోఫియా కురేఫీ కుటుంబ సభ్యులు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆయనపై పూలు చల్లి సుస్వాగతం పలికిన కర్నల్ సోఫియా కురేషి కుటుంబ సభ్యులు. ఆపరేషన్ సింధూర్ వివరాలు మీడియాకు వెల్లడించడంతో వార్తల్లో నిలిచిన సోఫియా పేరు भारत की नई कहानी अब आसमां को सुनाना है इस तिरंगे पर सारे जहां को ये दिखाएंगे. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.